అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం వేట కొనసాగిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరొక బిగ్ షాక్ ఇచ్చింది. రికార్డు స్థాయిలో ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాదాపు ఒకే రోజులో 2200 మందిని అరెస్ట్ చేసింది. అమెరికాలో వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. అరెస్ట్ చేశారు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు. వలసదారులను వెంబడించి మరీ అరెస్ట్ చేస్తున్నారు. నిన్న 2200 మందిని అరెస్ట్ చేశారు. రోజుకు 3000 మందిని అరెస్ట్ చేయాలంటూ అధికారులకు వైట్ హౌస్ టార్గెట్ పెట్టింది. దీంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల చర్యలతో వలసదారుల్లో ఒకసారిగా వణుకు పుడుతున్న పరిస్థితి కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండోసారి ఇదే రికార్డు స్థాయి అరెస్టులుగా చెప్తున్నారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారులు దాదాపు మంగళవారం రోజు 2200 మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అలాగే మిగతా అధికారులు దీనికి సంబంధించిన విషయాలను వివరించారు. ఇక ట్రంప్ సహాయకులు స్టీఫెన్ మిల్లర్, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆఫీసర్ క్రిస్టీ నియోమ్ ఐసీఈ అధికారులకు ఈ కీలక ఆదేశాలు ఇచ్చారు. టార్గెట్లు పెట్టారు. రోజుకు 3000 మంది వలసదారులను అరెస్ట్ చేయాలంటూ ఈ టార్గెట్ సారాంశం. మంగళవారం ఒక్కరోజే దాదాపు 2200 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. ఇది ఐసీఈ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఒక రికార్డుగా చెప్తున్నారు. ఉన్నతాధికారులు నిర్దేశించిన టార్గెట్ను పూర్తి చేసేందుకు ఐసీఈ అధికారులు ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్ ఏటీడీ ప్రోగ్రాం కింద నమోదు చేసుకున్న వారిని లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించిన వ్యక్తుల కారణంగా సమాజానికి ఎలాంటి ముప్పు లేకపోతే వారిని యాంకిల్ మానిటర్లు, స్మార్ట్ ఫోన్ యాప్లు, ఇతర జియో లొకేషన్ పరికరాలతో గమనిస్తూ ఉంటారు. వారు తరచూ ఐసీఈ కేంద్రాల్లో హాజరు కావాల్సిందిగా చెప్తున్నారు. I'll talk with somebody else who's facing them. No hate, no fear. Immigrants are welcome here. No hate, no fear. Immigrants are welcome here. No hate, no fear. Innocent, all of you! Shame on you! Shame on you! Fuck you! Shame on you! Fuck you! Get the fuck out of Chicago! Fuck you! Get out! Abolish ICE! Abolish ICE! Abolish ICE! Abolish ICE! Abolish ICE! Abolish ICE! Fuck you! Fuck you! Why are you ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్ కింద ప్రస్తుతం అధికారులు నమోదు చేసిన వలసదారులను ఆఫీస్లో హాజరు కావాలంటూ పెద్ద ఎత్తున మెసేజ్లు పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. వారు రాగానే అరెస్ట్ చేస్తున్నారు. ఇక వీరికి బేడీలు వేసి కారులో తరలిస్తున్నారు. ఇలా హాజరయ్యే వారిలో చాలామంది అధికారులు నిర్దేశించినప్పుడల్లా గడువు తప్పకుండా ఆయా కేంద్రాల్లో హాజరైన వారు ఉన్నారు. ఇక గతంలో వారి పిలుపు మేరకు వచ్చిన హాజరు కానీ వారుంటే మాత్రం అలాంటి వారిని డిపోర్టేషన్ మొప్పును ఎదుర్కొనే పరిస్థితి కనబడుతోంది. మీకు తెలిసిందే గతంలో అమెరికా ఎంత దారుణంగా వలసదారులని, అక్రమ వలసదారుని బహిష్కరించి కనీసం మంచినీటి సౌకర్యం లేని విమానాల్లో బేడీలు వేసి వివిధ దేశాలకు చెందిన పౌరుల్ని ఏ రకంగా బయటకు పంపించిందో ఇప్పుడు కూడా తాజాగా అలాంటి పరిస్థితులే చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. తాజాగా తాము అరెస్ట్ చేసిన వారిని ఈ ప్రోగ్రాం నుంచి తొలగించాలని ఇమిగ్రేషన్ జడ్జి గతంలో ఆదేశాలు జారీ చేశారని ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నామంటూ అక్కడ అధికారులు చెప్తున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిలియన్ల కొద్దీ వలసదారులను వెనక్కి పంపించేస్తారంటూ హామీ ఇచ్చారు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అధికారులకు సాధ్యం కాలేదు. అయితే గణాంకాల ప్రకారం ప్రస్తుతం 20,000 మంది యాంకిల్ మానిటర్లను వినియోగిస్తున్నారు. వీటిని ధరించిన వారందరూ అధికారుల ఎదుట హాజరైనప్పుడు అరెస్టులు చేస్తున్నారు. ఈ చర్యలతో పత్రాలు లేకుండా వచ్చిన చాలామంది వలసదారుల్లో భయం కనిపిస్తోంది. సో మొత్తం మీద ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం ఒక్కరోజే దాదాపు 2200 మందిని అరెస్ట్ చేశారు. ICE! Abolish ICE! Abolish
not give. Why are you wearing Oh my God, you must feel so good about yourself. You must feel so good about yourself. You fucking yourself. You fucking dare you. Fucking dare you. You have a warrant order or what? Excuse me. Move, get back. Yeah, why you arrested him? Fuck out of my way! Get out of his way! Fuck out of his way! Don't you fucking touch me! Get back. Step back! Step back! Step back! I will touch you! Step back! You're interfering with... Motherfuckers. We're going off right now. Send pictures. I'll talk. No hate, no fear. Immigrants are welcome here. No hate, no fear. Immigrants are welcome here. No hate. అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిన వాళ్ళందరినీ కూడా దేశం నుంచి బయటకు పంపిస్తున్నట్లుగా అమెరికా అధికారులు చెప్తున్నారు. ఇక దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకులు స్టీఫెన్ మిల్లర్, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆఫీసర్ క్రిస్టీ నోయెమ్ ఇక అధికారులకు టార్గెట్ పెట్టారు. ఒక్క రోజులో 3,000 మందిని అరెస్ట్ చేయాలంటూ ఒక్కొక్కరికి టార్గెట్లు విధించిన పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే ఈ అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క రోజుల్లోనే ఇంతమందిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. మంగళవారం దాదాపు 2,200 మందిని అరెస్ట్ చేయడం ద్వారా రికార్డు స్థాయిలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ వలసదారులు దేశంలో ఎక్కడ దాగి ఉన్నా వెంటాడి మరి వాళ్ళందరినీ కూడా దేశం నుంచి బహిష్కరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఇమిగ్రేషన్ అధికారుల చర్యలతో వలసదారులు అయితే వణుకు పుడుతున్న పరిస్థితి కనబడుతోంది. తాజా అరెస్టుల నేపథ్యంలో మరొకసారి అక్రమ వలసదారులంతా కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు డొనాల్డ్ ట్రంప్ యెమెన్తో సహా సుడాన్, సోమాలియా లాంటి దేశాలతో పాటు మరికొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో ఇటు అక్రమ వలసదారులను కూడా దేశం నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు వలసదారులను వెంబడించి మరీ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ట్రంప్ రెండవసారి అధ్యక్షుడైన తర్వాత తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాలతో ఇమిగ్రేషన్ పాలసీ కూడా పూర్తిగా మారిపోయింది. దీంతో అక్రమ వలసదారులకు ప్రస్తుతం ఆ దేశంలో చోటు లేకుండా పోయింది.